నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గాల్ స్టోన్స్ ను కరిగించే ఆయుర్వేద చిట్కాలివే. రోజుకు 8000 అడుగులతో బీపీ, షుగర్కు చెక్. మౌత్ వాష్ ని రోజూ వాడొచ్చా? క్యాన్సర్లను ముందుగానే పసిగట్టొచ్చా? ఇంకా హెల్త్ టిప్, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినడం కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు. గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నప్పుడు ఇలాంటి బాధే మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో కుడివైపంతా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి భుజంలోకి, వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. పొట్టలో భరించలేనంత నొప్పికి, వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్ కు మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మారిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా బరువు పెరగడం వల్ల కావచ్చు, మహిళల్లో హార్మోన్ల సమతూకం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పిత్తాశయంలో రాళ్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. నడి వయసు దాటిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. పిత్తాశయం కండరాలు సరిగ్గా వ్యాకోచించకపోవడం వల్ల పైత్యరసం ఎక్కువ కాలం నిల్వ ఉండిపోవడం, దానికి కొలెస్ట్రాల్ కణజాలం తోడవడం, ఆపై అవి ఘనీభవించి రాళ్లుగా ఏర్పడుతుంటాయి. పిత్తాశయంలో రాళ్లను ఆయుర్వేదం పిత్తాశ్మరి అని పిలుస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు పొట్టలో కుడివైపు భాగంలో చాలా తరచూ నొప్పి బాధిస్తుంటుంది. తిన్న తర్వాత ఈ నొప్పి తీవ్రత పెరుగుతుంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో నొప్పి మొదలవుతూ ఆపై వాంతి అవుతున్నప్పుడు, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తీసుకుంటున్నప్పుడు, అజీర్తి బాధలు పెరుగుతున్నప్పుడు పసరుతిత్తిలో రాళ్లు ఉన్నాయని అనుమానించాలి. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఈ మధ్యకాలం చాలా మందిలో చూస్తుంటాం. అయితే దీనిని ఆయుర్వేదంలో పిత్తాశయ అస్మరి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది పిత్తాశయం ఏదైతే ఉంటుందో, అంటే గాల్ బ్లాడర్ ఏదైతే ఉంటుందో దాంట్లో రాళ్ళు అనేవి ఏర్పడుతుంటాయి. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడినప్పుడు చాలామంది అశ్రద్ధ చేస్తారు, లేదంటే వాళ్ళు చాలా రకాలైన చిట్కాలు లాంటివి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే దీనికి అర్లీ స్టేజ్, అంటే 3mm 2mm చాలా మైన్యూట్ ఫామ్లో కనుక స్టోన్స్ ఉంటే కనుక పర్వాలేదు. కాకపోతే ఆ స్టోన్ కనుక సింగిల్గా ఉండి పెద్దగా అయితే కనుక తప్పనిసరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మైక్రోగ్రాన్యూల్స్ ఉన్నాయి, అలాగే అవి <3 3mm or 5mm ఉన్నాయి. అప్పుడు మీరు చిట్కాల ద్వారా లేదంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా చికిత్స తీసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మీకు ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి. ఆహారంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఫ్యాటీ ఫుడ్ చాలా తగ్గించాలి. ఉపవాసాలు చేయకూడదు, ఎక్కువ వ్యాయామం చేయకూడదు. చాలామంది జిమ్కి వెళ్ళిపోయి చెమటలు పోసేసి ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా. అప్పుడు కూడా డీహైడ్రేషన్ వచ్చి వాళ్ళకి ఈ యొక్క ఆర్గన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ ఆర్గన్ తోటి లింక్ అయ్యేది లివర్లో ఏదైతే ఈ యొక్క ఫ్యాట్ మెటబాలిజం కానీ లేదంటే ఇతరత్ర మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏర్పడడానికి మనం చేసే పనిని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరి నీళ్లు తాగాలి. సుమారు 4 నుంచి 5 లీటర్లు కంపల్సరీ నీళ్లు తాగాలి, ముఖ్యంగా ఈ యొక్క పిత్తాశయ అస్మరికి, ఈ స్టోన్స్కి. అలాగే ఆహారంలో కూడా ఫ్యాట్స్ చాలా మటుకు తగ్గించాలి. అలాగే అరగని పదార్థాలు, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్, మసాలాసు, బిర్యానీలు లాంటివి చాలా మటుకు తగ్గించాలి. మరి ఏం తినాలి అంటే సాత్విక ఆహారం, త్వరగా అరిగే ఆహార పదార్థాలు, గుడ్డు తీసుకోవచ్చు, చేపలు తీసుకోవచ్చు, అలాగే కొన్ని సప్లిమెంట్స్, అవిసెల్ లాంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం నెయ్యి లాంటివి తీసుకోవచ్చు. వీటి ద్వారా ఏమైందంటే లివర్లో యొక్క ఫ్యాట్ మెటబాలిజం కానీ ఏదైనా ఫ్యాటీ లివర్ కండిషన్ లాంటిది ఏదైనా ఉంటే అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదే బరువు నియంత్రణ తప్పనిసరి చేసుకోవాలి. అది చేసుకుంటే కూడా వీళ్ళకి ఆ యొక్క స్టోన్స్ త్వరగా తగ్గడంతో పాటు లేదా అంటే వాళ్ళకి అవి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. పసరుతిత్తిలో రాళ్ల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ దాకా వెళ్లకుండానే ఆయుర్వేద చికిత్సల సాయంతో వాటిని కరిగించుకునే అవకాశం ఉంది. పసరుతిత్తిలో రాళ్లు ఉన్నప్పుడు కాలేయం పైన, పసరుతిత్తి పైన పనిభారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలను, ముఖ్యంగా నూనె పదార్థాలను, కారం, మసాలాల్ని బాగా తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవడం మేలు. ద్రవాహారాల్ని వీలైనంత ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సి విటమిన్ ఉన్న పళ్లను తీసుకోవడం బాగా మేలు చేస్తుంది. పళ్లలోని సి విటమిన్ కొలెస్ట్రాల్ని బయలురసంలా మార్చడానికి ఉపయోగపడతాయి. పసరుతిత్తిలో రాళ్లు ఉండి వాటి మూలంగా నొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చగా వేడి చేసిన ఆముదంలో ముంచిన వస్త్రాన్ని పొట్టపై కుడి భాగంలో పరిచి ఉంచాలి. ఇలా చేయటం వల్ల నొప్పి, బాధ నుంచి ఉపశమనంగా ఉంటుంది. ఇక చిట్కాల విషయానికి వచ్చేసరికి త్రిఫలా చూడడం చాలా బాగా పనిచేస్తుంది. మెటబాలిజం మీద చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫ్రీ మోషన్ అవ్వడము, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తుంది.
ప్రతిరోజు ఒక అర చెంచాడు, పొద్దున్న అర చెంచాడు, సాయంత్రం వేడి నీళ్ళలో కానీ లేకపోతే ప్లెయిన్ వాటర్లో కానీ తీసుకుంటే కనుక వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది. ఒక్కోసారి వాళ్ళకి విరేచనాలు అయితే తగ్గించుకోవచ్చు, ఎందుకంటే ఇందులో కరక్కాయ కొంచెం మోషన్ ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే కటుకరోహిణి అనే ఔషధం ఉంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. కటుకరోహిణి అనేది ఆయుర్వేదిక్లో ప్యూర్గా ఒక లివర్ మెడిసిన్ కింద చెప్పడం జరిగింది. ఈ కటుకరోహిణి చూర్ణం తీసుకొచ్చి 1/4 పొద్దున్న 1/4 సాయంత్రము టీ స్పూను తేనెలో కలిపి తీసుకుంటే కనుక వాళ్ళకి లివర్ స్టిమ్యులేషన్ అయ్యి ఈ స్లడ్జ్ ఫ్రీ అవ్వడము, అలాగే బ్లాడర్ ఈ యొక్క గాల్ బ్లాడర్ ఫ్రీగా మూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ థిక్నెస్ కూడా పెరుగుతుంది, ఇంటర్నల్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ థిక్నెస్ కూడా అప్పుడు కాంప్లికేట్ అవుతుంది. అందువల్ల ఈ యొక్క చిట్కాలు పనిచేస్తాయి. ఇవి వాడడం ద్వారా ప్రతిరోజు ఫ్రీగా వాళ్ళకి మలబద్ధకం లేకుండా ఫ్రీగా మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీనికి త్రిఫలా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాదు అనుకుంటే కూడా మన కరక్కాయ కూడా పనిచేస్తుంది. కరక్కాయ ఒక రాత్రి ఒక 1/4 టీ స్పూన్ నీళ్ళలో కలిపి తీసుకుంటే అది ఫ్రీ మోషన్కి హెల్ప్ చేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి వీటికి ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు చెప్పడం, ముఖ్యంగా ఆరోగ్యవర్ధిని అనే ఔషధం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కటుకరోహిణి దాంతో చేసిన కొన్ని టాబ్లెట్స్ లాంటివి బయట దొరుకుతుంటాయి, సింగిల్ డ్రగ్ థెరపీస్ కూడా ఉంటాయి, అవి వాడుకోవచ్చు. లేదా త్రిఫలా చూడము, త్రిఫలా ఘృతము, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అయితే ఆ యొక్క మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఆ యొక్క సైజుని బట్టి, అంటే గాల్ స్టోన్ ఏదైతే ఉందో దాని సైజుని బట్టి చికిత్స చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పేషెంట్కి వామిటింగ్స్ అవుతున్నాయా లేదా, పేషెంట్కి తల తిరుగుతుందా లేదా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆ నొప్పి వస్తుందా లేదా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి విపరీతమైన నొప్పి ఎప్పుడో వస్తుంది, వాళ్ళు చెప్పరు, అది కాంప్లికేటెడ్. అలాంటి కేసెస్కి వైద్యం చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పరిస్థితిని బట్టి చికిత్స చేయాలి. అది కూడా ఒక 3-4 మంత్స్కి చేసి దాన్ని మళ్ళీ స్కాన్ తీసి ఒకవేళ తగ్గలేదు అంటే ఇక సర్జరీ తప్పనిసరి. పసరుతిత్తులో రాళ్ల మూలంగా బాధలు తీవ్రంగా ఉంటున్నప్పుడు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేక చికిత్సలను చెబుతుంది. తుంగముస్తల చూర్ణం, త్రికటు చూర్ణాన్ని సమభాగాలుగా తీసుకుని ఈ మిశ్రమాన్ని మోతాదుకు 1/4 చెంచాడు చొప్పున రోజుకు 4 సార్లు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే పసరుతిత్తి భాగంలో బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. రాళ్లు కూడా కరిగిపోవడం మొదలవుతుంది. అలాగే కటువీరాది కల్పం చూర్ణాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో కొంతకాలం పాటు తీసుకుంటే పసరుతిత్తిలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. రాత్రి పడుకునే ముందు త్రిఫలా చూర్ణాన్ని పాలలో కలిపి తీసుకోవడం మంచిదే. ఇవే కాకుండా చిత్రకాది, పునర్నవ, శతావరి, కటుకరోహిణి, చిత్రమూల వంటి ఔషధాలు కూడా పసరుతిత్తులో రాళ్లను కరిగించడానికి ఉపయోగపడతాయి. డాక్టర్ సలహా మేరకు ఈ ఔషధాలను వాడుకోవడం ద్వారా పసరుతిత్తులో రాళ్ల సమస్యల నుంచి బయటపడవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. నడక నేడు ఈ మాటే ఒక తారక మంత్రం. రోజు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. అధిక బరువు, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఇలాంటి ఆరోగ్య విపత్తులన్నిటికీ అడ్డుకట్ట వెయ్యాలంటే అందరికీ అందుబాటులో ఉన్న బేషైన మార్గం నడకే. అందుకే నిత్యం కాసేపైనా నడవమని డాక్టర్లు మరీ చెబుతూ ఉంటారు. సాధారణంగా రోజుకి 10,000 అడుగులు నడవాలని అందరూ చెబుతూ ఉంటారు. కానీ రోజుకి 8,000 అడుగులు నడిచినా చాలని అమెరికాలోని వాండర్ బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తాజాగా జరిపిన పరిశోధనలో దాదాపు 4 ఏళ్ల పాటు 6,000 మందికి పైగా మధ్య వయస్కుల రోజువారీ శ్రమను వారి ఫిట్నెస్ ట్రాకర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించి డేటాను విశ్లేషించారు. ఈ పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఖచ్చితంగా 8,200 అడుగులు అంటే సుమారు 6 నుంచి 6.5 కిలోమీటర్లు నడిస్తే చాలు వారి శరీరంలో ఊబకాయం వచ్చే ముప్పు 64% తగ్గిపోతుంది. అంతేకాదు టైప్ 2 డయాబెటీస్, అధిక రక్తపోటు, తీవ్రమైన డిప్రెషన్, గ్యాస్ రిఫ్లెక్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఏకంగా 30 నుంచి 50% వరకు తగ్గుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. నడిచే కాలే 10 ఇళ్లను చూస్తుందన్నట్లు నిత్యం కాసేపు నడవడాన్ని అలవాటు చేసుకుంటే చాలు. ఏ జిమ్ములకు వెళ్ళక్కర్లేదు, పైసా ఖర్చు లేదు. రోజుకి 8,000 అడుగుల నడకతో బేషైన ఆరోగ్యాన్ని చక్కగా సొంతం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటాం, అంతేనా? మౌత్ వాష్తో నోటిని 1-2 సార్లు పుక్కిలిస్తూ ఉంటాం.
మరి నోట్లో బ్యాక్టీరియాను చంపేసి నోరంతా సువాసన వెదజల్లే ఈ మౌత్ వాష్లను రోజు వాడచ్చా? వీటిని మోతాదుకు మించి వాడితే సమస్యలేమైనా ఎదురవుతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు. మౌత్ వాష్ వాడకం గురించి, వాటిని అతిగా వాడడం వల్ల తలెత్తే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మౌత్ వాష్ ప్రయోగాలు అలాగే టూత్ బ్రషింగ్ ప్రయోగాలు డిఫరెంట్గా ఉంటాయి. సో మనం టూత్ బ్రషింగ్తో కొన్నిసార్లు మనకు పళ్ళ మధ్యలో ఇరుక్కునేవి మనం తొలగించనివి మనం మౌత్ వాష్తో తొలగించవచ్చు. రెండోది, స్పెషల్గా మనం మధ్యాహ్నం తర్వాత ఏమైనా తిన్న తర్వాత ఆహారం ఇరుక్కుంటుంది, లేదంటే మళ్ళీ దాని ఎఫెక్టివ్నెస్ పోతుంది అనుకున్నప్పుడు మౌత్ వాష్ వాడడం అనేది మనం చేస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని యాంటీసెప్టిక్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే చిగుర్ల వ్యాధి ఉన్న వాళ్ళు, లేదంటే అల్సర్స్ ఉన్న వాళ్ళకి అలాంటివి డిఫరెంట్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మౌత్ వాష్ ఒకటి ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ టూత్ బ్రష్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మీరు ఎలాంటి మౌత్ వాష్ వాడాలనేది వాడినట్టయితే కరెక్ట్గా ఉంటుంది. సో ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఏంటంటే యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వెంటనే మనకి యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ అనేది ఈ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్తో వస్తాయి. కానీ ఇప్పుడు కొంతమందికి డ్రై మౌత్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఉంటే ఇంకా డ్రై మౌత్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అలాగే కొన్ని బెటడిన్ మౌత్ వాష్ ఉంటాం. అంటే సర్జరీ తర్వాత మేము బెటడిన్ అయోడిన్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ సర్జికల్ సైటు, అంటే అక్కడ దెబ్బ తగిలిన సైటు ఆ మౌత్ వాష్తో తగ్గిపోవాలని, మానుకోవాలని. సో అలా ఎక్కువ రోజులు వాడినా కూడా ఈ బెటడిన్ మౌత్ వాష్ పళ్ళపైన స్టెయిన్స్ రావడం, అలాంటి మరకలు రావడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈ హెక్సిడిన్ మౌత్ వాష్ కూడా చాలా ఎక్కువ కాలం వాడినా కూడా ఇలా వస్తాయి. సో మౌత్ వాష్ని డైల్యూట్ చేస్తూ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాడడం అనేది కరెక్ట్. నోటి పరిశుభ్రతలో ముఖ్యంగా మనం ఏంటంటే బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన పద్ధతిలో బ్రష్ చేయటము, గుండ్రంగా పైనుండి కిందికి మ్యాక్సిమం 2 to 3 minutes బ్రషింగ్ చేయటం. సో ఉదయం ఎలా బ్రష్ చేస్తామో రాత్రి పడుకునే ముందు తిన్న తర్వాత బ్రష్ చేయటం అనేది అంతే ముఖ్యం. ఎందుకంటే మనం తినే ఆహారం అంతా అందులో ఇరుక్కొని, పళ్ళ మధ్య ఇరుక్కొని అవి అలాగే నిలువుగా ఉన్నట్టయితే అప్పుడు కుళ్ళి మనకి నోట్లో ఉండే రోగాలు, పిప్పి పళ్ళు కానీ చిగుల వ్యాధికి దారితీస్తాయి. అందుకోసం నైట్ టైం బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ కొన్నిసార్లు మీరు ఏదైనా కారణం వల్ల బ్రషింగ్ చేయలేనిపోయినప్పుడు మీకు ఈ మౌత్ వాష్ వాడటం, దాంతోపాటు నోటి పరిశుభ్రత బ్రషింగ్లో మనకి ఈ టంగ్ క్లీనింగ్, నాలుకని క్లీన్ చేసుకోవటం, అలాగే పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలని ఫ్లాసింగ్ ద్వారా క్లీన్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. క్యాన్సర్లు ప్రమాదకరమైనవే కావచ్చు, కానీ కాసింత అవగాహనతో మెలిగితే క్యాన్సర్ల ముప్పును మనం చాలా వరకు తప్పించుకోవచ్చు. క్యాన్సర్లు మనలో పాగా వేసే క్రమంలో వాటి తాలూకు అనుమానిత లక్షణాలెన్నో మనలో పొడసూపుతూ ఉంటాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. పాప్స్మియర్, మెమోగ్రామ్, పిఎస్ఏ వంటి ముందస్తు నిర్ధారణ పరీక్షల సాయంతో ప్రాణాంతక క్యాన్సర్ల ఆనవాళ్లను ముందుగానే ఎలా పసిగట్టవచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? క్యాన్సర్లు మనం 2 విధాలుగా విభజించుకోవచ్చండి. ఒకటి తొలి దశ, అంటే ఎర్లీ స్టేజ్ డిసీజ్ అంటాం. ఎక్కడైతే ఆవిర్భవించినాయో కేవలం ఆ సైట్లో మటుకే ఉంటాయి. రెండోది ఏంటంటే మలి దశ, అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ మరియు అడ్వాన్స్డ్ దశ అంటాం. ఇది ఆవిర్భవించిన చోట నుంచి ఆ చుట్టుపక్కల కానీ లేదంటే దూరంగా ఉన్న అవయవాలకు కానీ రక్తం ద్వారా, లింఫ్ గ్రంథుల ద్వారా పాకుతుందన్నమాట. తొలి దశలో మనం క్యాన్సర్ని గుర్తించినట్లయితే దాదాపు 90% నుండి 100% వరకు కూడా మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇంకెప్పుడు రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. క్యాన్సర్ తాలూకు తొలి హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి? కాసెంట్, ఆ ఆంగ్ల పదంలో మనం ఒకటి విడిగా చూసుకున్నట్లయితే కనుక సి అంటే చేంజెస్ ఇన్ బ్లాడర్ అండ్ బవల్ హ్యాబిట్స్, అంటే మలమూత్రంలో మనకేమైనా మార్పులు వచ్చినా కానీ ఇదివరకు ఒకలాగా అలవాటు ఉండి ఇప్పుడు ఎక్కువసార్లు విరోచనానికి వెళ్తాం, లేదంటే ఆగి వెళ్తాం కానీ, లేదంటే మూత్రం కూడా అలాగే రాత్రిపూట వయసు పెరిగే కొద్దీ రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం కోసం ఇలాగ అవసరం రావటం లేదంటే ఆగి రావటం కానీ, అది ఒకటి ముఖ్యమైన లక్షణము. అలాగే ఎసోర్ దట్ డజంట్ హీల్, అంటే చర్మం మీద కానీ లేదంటే పొగాకు అలవాటు ఉన్న వాళ్ళలో నోట్లో ఏమైనా పుండు పడి కొన్ని రోజులైనా కానీ కొన్ని వారాలు కానీ తగ్గకుండా ఉన్నట్లయితే కనుక, మామూలుగా హెల్దీ ఇండివిజువల్స్లో
పుళ్ళు అనేవి చెప్పి వెంటనే తగ్గిపోతాయి. అలాగే కొన్ని వారాలు రోజులైన తర్వాత కూడా మనకి ఆ పుళ్ళు తగ్గకుండా ఉంటే కనుక అది క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం కింద మనం అనుమానించాలి. అలాగే కనుక మలమూత్రంలో కానీ లేదంటే దగ్గులో కానీ లేదంటే వాంతులో కానీ రక్తపు చారలు ఏమైనా కనిపించినట్లయితే, అలాగే చర్మం మీద కూడా మనకేమైనా గడ్డలాగా కనిపించినా కానీ లేదంటే రొమ్ములో గడ్డలాగా ఏమైనా కనిపించినా కానీ మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే మీ దగ్గర ఉన్న వైద్యుడికి చూపించుకుని దేనివల్ల వచ్చిందా అనేది నిర్ధారించుకోవాలి. అలాగే అకారణంగా బరువు తగ్గిపోవటం కానీ, అలాగే మనకి ఎప్పటి నుంచో ఒంటి మీద చాలామందికి పుట్టుమచ్చలు అనేవి ఉంటాయండి. ఆ పుట్టుమచ్చలు ఉన్నట్టుండి వాటి యొక్క పరిమాణం పెరగటం కానీ లేదంటే రంగు మారటం కానీ ఆకృతి మారటం కానీ జరుగుతున్నట్లయితే కనుక మనం తప్పనిసరిగా దాన్ని అనుమానించి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థలో మార్పు, అంతే కనుక అజీర్ణం ఎక్కువగా ఉంటాం కనుక, అంతేకాకుండా మింగుడు పడటం కష్టంగా ఉంటాం, లేదంటే మన మాటలో తేడా ఉంటాం, ఎడతెరపని దగ్గు, ఇవన్నీ కూడా మనకి ఉన్నట్టయితే కనుక ఈ లక్షణాలు అందరికీ క్యాన్సర్ ఉందని కాదు కానీ కొన్ని మిగతా వ్యాధుల్లో కూడా ఇవి ఉండొచ్చు. కాకపోతే తప్పనిసరిగా డాక్టర్కి చూపించుకుని దేనివల్ల ఈ ఇబ్బంది వచ్చింది అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అన్ని క్యాన్సర్లలోనూ ప్రారంభ దశలో లక్షణాలు కనిపిస్తాయా? మనందరికీ మనం ఒంటి పైన అంటే కనుక నోట్లో ఏమైనా చిన్న చిన్న పుళ్ళు వచ్చినా కానీ లేదంటే చర్మం మీద శరీరం పైన ఏమైనా గడ్డలు వచ్చినట్లయితే కనుక మనం వెంటనే చూపించుకుని ఎందువల్ల తెలుసుకుని నయం చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఛాతీ లోపల లేదంటే ఉదరం లోపల ఊపిరితిత్తులు ఏమైనా చిన్న గడ్డలు వచ్చినా కానీ లేదంటే పేగుల్లో పెద్ద పేగు చిన్న పేగు లేదంటే పొట్టలో కానీ లేదంటే కాలేయంలో కానీ చిన్న గడ్డలు వచ్చినట్లయితే మనకు తెలియవు. ఎందుకంటే అంత చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఎలాంటి తొలి దశలో మనకి ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి మనం జాగ్రత్తగా కొద్దిగా హెల్త్ చెకప్లు అనేవి చేయించుకున్నట్లయితే కనుక ముందుగానే గుర్తించవచ్చు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ బారిన పడినట్లయితే కనుక 1-2 విషయాలు గమనించుకోవాలి. అవి చూసుకుని తప్పనిసరిగా జెనెటిక్ కౌన్సిలింగ్ అంటామండి. జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే కనుక ఎవరైనా కుటుంబంలో క్యాన్సర్ బారిన పడినట్టయితే 2 విషయాలు. ఆ క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి మనకి ఎలాంటి చుట్టరికం ఉంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లిదండ్రులు కానీ లేదంటే పిల్లలు కానీ లేదంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి బారిన పడినట్లయితే కనుక వాళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. మిగతా చుట్టరికం అంతా కనుక మనం సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. సో ఏ చుట్టరికం ఉన్న వాళ్ళు క్యాన్సర్ బారిన పడ్డారు అది మొదటిది. రెండోది ఎలాంటి క్యాన్సర్ బారిన పడ్డారు, ఎంత వయసులో ఉన్నప్పుడు పడ్డారు. దాదాపు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లన్నీ కూడా చిన్న వయసులో బయటపడుతూ ఉంటాయి. కుటుంబంలో ఎవరో ఒకరికి వచ్చినంత మాత్రం మిగతా వాళ్ళందరికీ వస్తుందని లేదు. సో అలాంటి అపోహ అయితే పెట్టుకోవద్దు, భయం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జెనెటిక్ కౌన్సిలింగ్ తర్వాత ఏమైనా ముప్పు ఉన్నట్లయితే అప్పుడు జన్యుపరమైన పరీక్షలు చేయించుకుని ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకుని ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఏమైనా చేయించుకోవాలా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. ఏ వయసు నుంచి ఏ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి? ముందుగా ఆడవారిలో తీసుకున్నట్లయితే కనుక గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ దాదాపు 20 సంవత్సరాలు పైబడిన వారి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్, లేదంటే 30 సంవత్సరాలు పైబడి నుంచి వాళ్ళలో కూడా మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి టెస్టింగ్ అంటాం మనం. ఒకటి ప్యాప్స్మియర్ టెస్ట్ మరియు హెచ్పివి DNA టెస్ట్ చేయడం వల్ల ప్రమాదపు సర్వైకల్ క్యాన్సర్ని మనం దాదాపు తొలి దశలో లేదంటే ప్రీ ఇన్వేజివ్ క్యాన్సర్ ముందు దశలోనే మనం గుర్తించి పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 30 ఏళ్ళ పైనుంచి దాదాపు 65-70 సంవత్సరాల వరకు కూడా మనం ఇది చేస్తాము. ఎవరిలోనే అయితే కనుక గర్భసంచి తీసివేశారో వాళ్ళలో చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది రొమ్ము క్యాన్సర్ 40 సంవత్సరాలు పైబడిన వారిలో తప్పనిసరిగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాదాపు మ్యామోగ్రఫీ అనే చిన్న ఎక్స్రే లాంటి పరీక్ష దాదాపు 75 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మనం చేసినట్లయితే కనుక చాలా చిన్న మా క్లినికల్ ప్రాక్టీస్లో చాలాసార్లు చూస్తామండి. 0.5 సెంటీమీటర్ లేదంటే 1 సెంటీమీటర్ చిన్న గడ్డలను కూడా మనం ముందుగా గుర్తిస్తాము. వాటిని అప్పుడే మనం ఆపరేషన్ చేసి తీసివేసినట్లయితే పూర్తిగా నయం చేసుకోవచ్చు. అలాగే మిగతా వాళ్ళందరిలో కూడా మనకి పెదపేగు క్యాన్సర్ ముప్పుని ముందుగా గుర్తించడానికి 45 సంవత్సరాలు పైబడిన వారిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ అనే పరీక్ష చేస్తాం. అలాగే లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి సిగ్మాయిడోస్కోపీ అనే పరీక్ష. ఈ 2 కూడా మనం చేసుకున్నట్లయితే కనుక పెదపేగు క్యాన్సర్ను కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. అలాగే
వయసు పైబడిన మగవారిలో కూడా పిఎస్ఏ అని చెప్పి చిన్నపాటి రక్త పరీక్ష, ఎందుకంటే వయసు పైబడిన మగవారిలో మనం ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నాం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి వీళ్ళలో కూడా పిఎస్ఏ అనే టెస్ట్ చేసినట్లయితే కనుక ఈ పిఎస్ఏ అనేది కేవలం క్యాన్సర్లోనే కాదు మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లో కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ వ్యక్తితో మనం చర్చించిన తర్వాత పిఎస్ఏ పరీక్ష కూడా చేసుకోవచ్చు. సిగరెట్ అలవాటు బాగా 20-30 సంవత్సరాలు పైన పడిన వాళ్ళలో, ప్యాక్ ఇయర్స్ అలవాటు ఉన్న వాళ్ళలో అయితే కనుక లో డోస్ సిటీ స్కాన్ ఒక పరీక్ష ఉంటుంది. ఇది నార్మల్గా చేసే సిటీ స్కాన్ కాదు, దీని యొక్క క్యాలిబ్రేషన్ వేరే ఉంటుంది. ఆ లో డోస్ సిటీ స్కాన్ చేయటం వల్ల మన చిన్నపాటి ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే కనుక మనం ముందుగా గమనించగలిగే అవకాశం ఉంటుంది. జీవనశైలి మార్పుల సాయంతో క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చా? పీల్చే గాలి, తాగే నీరు మరియు మన తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కాయగూరలు, పళ్ళు మరియు ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవటం. వ్యాయామం తప్పనిసరిగా ప్రతిరోజు, వారానికి 5 రోజుల్లో అయినా కానీ తప్పనిసరిగా ఎక్సర్సైజెస్ కానీ, లేదంటే జాగింగ్, వాకింగ్, నడవడిక, ఆటలు కానీ ఏదోటి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చూసుకోవటం వల్ల, మరియు ఆఖరిది దురలవాట్లు, పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల యొక్క వినియోగాన్ని ఆపివేయటం మరియు మద్యపానాన్ని ఎక్కువగా సేవించకపోవటం వల్ల ఈ 5 సూత్రాలు మనం పాటించినట్లయితే కనుక ఈ ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడే అవకాశాన్ని మనం బాగా తగ్గించుకొని ఆనందంగా జీవించగలిగే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలేంటి? 40 సంవత్సరాలు పైబడిన వాళ్లలో తప్పనిసరిగా యాన్యువల్ హెల్త్ చెక్ ప్రతి సంవత్సరం, ఎందుకంటే మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే, దానికి కూడా మనకి మార్పులు వస్తూ ఉంటాయి. మన తీసుకునే ఆహారాన్ని బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న మనకి పొల్యూషన్ వీటన్నిటిని బట్టి కూడా. కాబట్టి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకున్నట్లయితే కనుక ఏమాత్రం చిన్నపాటి మార్పులు ఉన్నా కానీ కేవలం క్యాన్సర్ అనే కాదు మిగతా ఆరోగ్యాన్ని కూడా మనం మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, మల విసర్జన తీరులో మార్పుల వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలోనే పసిగడితే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. మైగ్రేన్, సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు రోజు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ముక్కు రంధ్రాల్లో 2 చుక్కలు వేసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. మైగ్రేన్, సైనస్ బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.